చూడండి మన కోడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. వేసుకోకుండా కొంచెమే యూజ్ చేస్తుంది. నేనైతే కారం వేసుకున్నాం కదా, చేసుకున్న కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మనోహర్, మీరు చూస్తున్నారు మనోహర వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే కడక్నాథ్ కోడి అనమాట. ఈ కోడి మామూలు కోడి కాదనమాట. ఇది కోడి మామూలు కోడి కాదనమాట, కడక్నాథ్ కోడి. అంటే దీని స్పెషల్ ఏంటంటే ఈ కోడి కాస్ట్ వచ్చేసి కొత్తలో 1500 పర్ కేజీ ఉండేది. సో అందువల్ల మేము కూడా ఈ కోళ్ళని ఇంట్లో పెంచామన్నమాట. మరి నాటుకోళ్ళకు సాటిగా వస్తుందా రాదా అయితే తెలియదు మనకి. ఈ కోడి కలర్ కూడా వేరే ఉంటుంది అన్నమాట. టోటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది మొత్తం. చూడండి, టోటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది కూడా స్కిన్ కూడా చూడండి, టోటల్ మీకైతే బ్లాక్ కలర్లో ఉంటుంది. చూడండి, అంటే బ్లాక్ అంటే నెరీ బ్లాక్ కాదు, లైట్గా బ్రౌనిష్ లాగా ఉంటుంది కొంచెం. సో చూడండి, అయితే ఈ కోడిని చాలా హైప్ చేశారనమాట. అంటే దీని పర్పస్ ఏంటంటే ఇది తినడము ఒళ్ళు నొప్పులకు మంచిదని. దీని మీద ఒక పుకార్ ఉందన్నమాట. మరి అది పుకారా నిజమా అని తెలియదు. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో ఫస్ట్ టైం అయితే ఈ కోడిని కట్ చేస్తున్నాం. ఇప్పుడైతే దీన్ని కొయ్యబోతున్నాం అన్నమాట. కోసేసి తినేద్దాం, అంటే చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ప్రతి ఒక్క మూమెంట్ నేను వీడియోలు చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. చూడండి ఒకసారి కోడి ఎట్లా ఉందో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఉందన్నమాట. మామూలు కోడి కాదనమాట. దీనికి ప్రతి ఒక్కటి బ్లాక్గా ఉంటాయి అన్నమాట. కాళ్ళతో సహా కండ్లు మొత్తం, ఈ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనం వేసేసి నీట్గా చేద్దాం, చూద్దాం రండి. హాట్ వాటర్ అయ్యి ఈ హాట్ వాటర్లో ముంచి క్లీన్ చేయాలన్నమాట. పైన ఉన్న దాని వెంట్రుకల బొచ్చని తీసేయాలి. అలాగే సో ఈ హాట్ వాటర్లో ముంచి దీన్ని క్లీన్ చేస్తున్నాం ఇప్పుడైతే. మీరు చూడండి, ఇక్కడ కలరు ఇప్పుడు అంతా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట ఈ కోడి మీద. సో ఇదైతే ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఒరిజినల్ బ్రీడ్ అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఈ కలర్ చూడండి, కలర్ బట్టి మనము ఒరిజినల్ బ్రీడా లేదా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఫార్మింగ్లో ఏమైతుందో మోసాలు జరుగుతున్నాయి, అవి బ్రీడ్ కరెక్ట్ కాదనమాట. ఇది మన దగ్గర ఉన్నది ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఈ కోడి అనేది ఒరిజినల్ అనమాట. దీన్ని చేసినాక తిన్నాక ఎట్లా ఉంటుందో టేస్ట్తో సహా మీకు వివరిస్తాము. అంటే నాటుకోడి కానీ ఏ కోడి కానీ కాపుతేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూద్దాం, కాపడం కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ కోడిని కాపుదాం అనమాట. ఈ మంట మీద కాపుదాం. విలేజ్ స్టైల్ కర్రీ అంటే కోడి అయినా ఏదైనా కాపుతేనే టేస్ట్ అనమాట. చూడండి, మన కోడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా గుడ్లు వెళ్ళినాయి అనమాట. గుడ్ల మీద ఉన్న పెట్ట అనమాట. ఎప్పుడైనా నాటుకోడి కానీ ఇతర ఏ కోడి అయినా సరే
పెట్టలో గుడ్ల మీదకి వచ్చిన కోడిని తింటే ఆ టేస్ట్ వేరుంటుంది అనమాట. అయినంత అన్నమాట. ఇప్పుడు వేయొద్దు, కొంచెం ఉడికినాక కూర ఉడికినాక వేయాలి. ఫస్ట్ మాంసం అయితే ఇలా వేస్తున్నాం. ఓకే, ఆ గుడ్లు అయితే తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనము కారం వేసుకున్నాం. ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఓకేనా, మనం తగినంత కారం చూసేసుకోండి, ఎందుకంటే ఇందులో వాడే కారం కొంచెం ఘాటుగా ఉంటాయి, నార్మల్ ఉంటాయి, చూసి వేసుకోండి అనమాట. ఓకేనా, సో కారం వేసి వెంటనే వాటర్ పోయొద్దు అనమాట. విలేజ్లో కొంతమంది అట్లా చేస్తుంటారు. కారం వేసి వెంటనే వాటర్ పోస్తే ఏంటంటే ముక్కలకు పట్టదు అనమాట. ఇప్పుడైతే కలుపుకొని ఒక హాఫ్ మినిట్ మనము మగ్గించుకుందాం. హాఫ్ మినిట్ మగ్గించుకొని సో కూర అయితే టేస్టీగానే ఉంది. కూర నాటుకోడి కూర ఎట్లా ఉంటుందో అలాగే ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. అంటే అడవి మాంసం ఎలా ఉంటుందో, ఆ పిట్టెల కూర ఆ టైపు ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంది. టేస్ట్ అయితే బాగా ఉంది. కాకపోతే 1000-1200 పెట్టచ్చా అంటే నాకు అవసరం లేదు, నాకు తెలిసైతే. సో కూర అయితే చాలా బాగుంది, పర్లేదు, నాటుకోడి టైప్లా ఉంది. సో నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు